హలో అండి అందరికీ. ఈరోజు మీకైతే ఒక టెంపుల్‌ని చూపించబోతున్నాననమాట. ఇది వచ్చేసి అమలాపురంలో ముస్లిం స్ట్రీట్ అంటారనమాట. ఇవన్నీ కూడా షాపులే ఉంటాయండి. ఇక్కడ బట్టల షాపులు, అలానే దీని పక్కన వేరే రోడ్ ఉంటుందనమాట. ఆ రోడ్‌లోకొచ్చేసి మనకి బంగారం షాపులు ఇలా ఒక్కొక్క ప్లేస్‌కి ఒక్కొక్క దానికి ఒక ప్లేస్ ఉంటుందనమాట. సో, ఇక్కడొచ్చేసి శ్రీదేవి అమ్మవారనేసి ఒక టెంపుల్ ఉంటుందండి. చాలా ఫేమస్. ఇక్కడ దసరా అయితే చాలా చేస్తారు. ప్రతిరోజు హోమం చేస్తారండి. ఇక్కడ రోజు సాయంత్రం అయితే హోమం జరుగుతుంది 9 డేస్ కూడా. అలానే ప్రతిరోజు కూడా అన్నదానం చేస్తారండి ఇక్కడ. చాలామంది అయితే వస్తూ ఉంటారనమాట. అస్సలు ఖాళీ ఉండదు. ఇక్కడ అన్నదానం అంటే మనం భోజనం తినటానికి కూడా ఖాళీ ఉండదనమాట. అంటే వెనకాతల నుంచుని వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అంత రష్ ఉంటదనమాట. ఈ గుడి వచ్చేసి ఇక్కడే అండి నేను చెప్పిన అమ్మవారు అయితే రోజుకొక అలంకరణతో ఇక్కడ చాలా చేస్తారండి అలంకరణ. ఈ అమ్మవారిని 9 డేస్ కూడా చాలామంది అమలాపురంలో ఎంతమంది అంటే ఈవినింగ్ టైమ్స్‌లో అస్సలు ఖాళీ ఉండదండి. దసరాలో అయితే ఈ టెంపుల్ ఈవినింగ్ అస్సలు ఖాళీ ఉండదు. ఈవినింగ్‌లో అయితే హోమం చేస్తారు. అలానే ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం చేస్తారనమాట. మేము ఎప్పుడు కూడా ఇక్కడ మనీ అయితే కట్టించుకుని 9 డేస్ కూడా మన గోత్రనామాలు చదువుతారండి. మేమైతే ఎప్పుడు ఈ అమ్మవారికి దసరాలో అయితే ప్రతి దసరాకి అయితే ఇలా గోత్రనామాలతో పూజ చేపించుకుంటాం. అందుకే నేనైతే 9 డేస్ నాన్ వెజ్ తినండి. ఇది శ్రీదేవి అమ్మవారు టెంపుల్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ రోజున ఇక్కడ చాలా చేస్తారండి. మనం ఊరేగింపు అంటారు కదా, ఊరేగింపు చాలా బాగుంటుంది. సో ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.